ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, నేటి మొదటి పట్టణంలో పౌలు గారు పొందిన శ్రమల గురించి ధ్యానం చేసుకుంటున్నాం. పౌలు గారు తన యొక్క 3వ మిషనరీ జర్నీలో చివరి భాగంగా తాను యెరూషలేం నగరంలో ప్రవేశించాడు. యెరూషలేం నగరంలో తాను ఉన్నప్పుడు ఒక రోజున తాను దేవాలయంలో ప్రవేశించాడు. అక్కడున్న యూదులందరూ కూడా గుమిగూడి పౌలు గారిని కొట్టారు. చిత్రహింసలకు లోను చేస్తున్న తరుణంలో అక్కడున్న సైన్యాధిపతి పౌలు గారిని రక్షించడానికి తన యొక్క ఆధీనంలోకి తీసుకున్నాడు. తర్వాత రోజున విచారణ సభను ఆదేశించినప్పుడు విచారణ సభలో ఉన్న వారందరూ కూడా పౌలు చంపబడాలి అని గట్టిగా వాదించారు. కానీ పౌలు గారు విచారణ సభలో క్రీస్తుకు గొప్పగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, యూదుల్లో సుమారు 40 మంది పౌలు గారిని చంపటానికి కంకణం కట్టుకున్నారని, వారు పౌలు గారిని చంపకుండా అన్నపానీయములు ముట్టము అని శపథం చేశారని సైన్యాధిపతి తెలుసుకున్నాడు. అందుకనే సైన్యాధిపతి పౌలు గారిని జాగ్రత్తగా సైనికుల యొక్క సహాయముతో రాష్ట్రాధిపతి చెంతకు పంపాడు. రాష్ట్రాధిపతి విచారించి అగ్రిప్ప రాజు చెంతకు పంపించి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అగ్రిప్ప రాజు యొక్క సమక్షంలో కూడా పౌలు గారు గొప్పగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. తన గురించి వాదించుకుంటున్నాడు. క్రీస్తు యొక్క ఉత్థానము గురించి కూడా ఎంతో గొప్పగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. పౌలు గారికి తెలుసు, యెరూషలేముకు వెళ్తే తప్పకుండా తాను శ్రమలు, హింస అనుభవించవలసి వస్తుందని. ఎందుకంటే తాను మిలేతులో ఉన్నప్పుడే పవిత్రాత్మ ద్వారా తాను తెలుసుకున్నాడు. ప్రియా మిత్రులారా, తాను మిలేతు పట్టణం నుండి యెరూషలేం నగరానికి ప్రయాణిస్తున్న తరుణములో మార్గమధ్యంలో అనేక మంది విశ్వాసులు పౌలు గారిని బ్రతిమలాడారు. మీరు యెరూషలేం నగరానికి వెళ్ళవద్దు, అక్కడ మీరు శ్రమలు అనుభవిస్తారు, కష్టాలు అనుభవిస్తారు అని తెలియజేశారు. చాలా మంది పౌలు గారి కోసం కంటతడి పెట్టారు. ఆయన పౌలు గారు వారికి తెలియజేస్తున్నాడు, నేను క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశము కొరకు శ్రమలు అనుభవించటానికి, మరణించటానికి సిద్ధమే అని వారికి తెలియచేసి యెరూషలేముకు వచ్చి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, తాను ధైర్యముగా క్రీస్తు యొక్క ఉత్థానం గురించి ప్రకటించగలిగాడంటే తాను క్రీస్తుతో ఐక్యమై ఉన్నాడు కాబట్టి తనకు అంత ధైర్యం వచ్చింది. మనం కూడా క్రీస్తుతో ఐక్యమై ఉండాలి. క్రీస్తు నందు ఉన్నప్పుడు మనము ధైర్యాన్ని పొందుకుంటాం. క్రీస్తు నందు ఉన్నప్పుడు మన యొక్క జీవితము ఫలిస్తుంది. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు పేతురు గారి యొక్క ప్రేమను పరీక్షిస్తున్నాడు. నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహాను సువార్త 21వ అధ్యాయం నుండి తీసుకొనబడినది. యేసు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత తన శిష్యులకు దర్శనమిచ్చాడు. శిష్యులందరి సమక్షములో పేతురు గారిని ప్రశ్నిస్తున్నాడు, యోనాపుత్రుడు ఒక సీమోను, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నాను అని పేతురు గారు సమాధానం చెప్పాడు. నా గొర్రె పిల్లలను మేపుము అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ప్రభు పేతురు గారిని 3 సార్లు ప్రశ్నిస్తున్నాడు. నీవు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీవు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు ఎందుకు ప్రశ్నించాడంటే, పేతురు గారు ప్రభు విషయంలో 3 సార్లు బొంకాడు. నజరేయుడైన యేసు ఎవరో నాకు తెలియదు, నాకు తెలియదు అని బొంకి ఉన్నాడు. ప్రభు ఉత్థానం అయిన తర్వాత పేతురు గారిని నిందించట్లేదు, పేతురు గారిని బహిష్కరించట్లేదు. కానీ పేతురు గారిని బలపరచడానికి ప్రభు ఈ విధంగా 3 సార్లు పేతురుని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు పేతురు గారికి పెద్ద బాధ్యతను అప్పచెప్పాడు. తిరుసభను పరిపాలించే గొప్ప బాధ్యతనిచ్చి ఉన్నాడు. నాయకుడిగా, ఒక మంద కాపరిగా పేతురు గారు త్యాగాలు చేయాలి, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలి. అందుకనే ప్రభు పేతురుని ప్రశ్నిస్తున్నాడు. ప్రభు కొరకు, ప్రభు యొక్క సందేశము కొరకు, ప్రభు యొక్క సంఘము కొరకు పేతురు అనేక శ్రమలు అనుభవించాలని, ఆ శ్రమలు అనుభవించడానికి తాను సిద్ధంగా ఉండాలని ప్రభు తెలియజేసి ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఒక మంచి కాపరిగా తన మంద కొరకు అనేక శ్రమలు అనుభవించాడు, అనేక అవమానాలు భరించాడు. చివరికి మందను సంరక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు మరణించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, అదే విధముగా పేతురు గారు కూడా గొర్రెల కాపరిగా తాను ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉండాలని ప్రభు పేతురు గారిని ప్రశ్నిస్తున్నాడు.
పేతురును ప్రశ్నించిన ప్రభు ఈరోజు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు గారి వరే మనము సమాధానం చెప్పగలమా అని ఒకసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి. ప్రియా మిత్రులారా, ఈ లోకంలో జీవించే మనము వ్యక్తులను ఎక్కువగా ప్రేమిస్తున్నాం, వస్తువులను ప్రేమిస్తున్నాం, ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నాం, అధికారాన్ని ప్రేమిస్తున్నాం. కానీ ప్రభుని ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాం. ఎవరైతే ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తారో ప్రభు వారి యొడల తన యొక్క కృపను చూపుతాడు. వారి యొడల ప్రభు ఉండి వారికి కావలసిన వరప్రసాదాలు దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్తలో పేతురు గారు అందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని గొప్పగా తెలియజేసి ఉన్నాడు. మేము కూడా ఈ లోకములో నిన్నే ఎక్కువగా ప్రేమించే గొప్ప వాక్యాన్ని దయచేయండి ప్రభువా. ఎవరైతే ఈరోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. మా అందరి కుటుంబాలకు వేంచేస్తారండి. మా కుటుంబాల్లో మీరే నాయకుడుగా ఉండి సమస్తాన్ని చక్కదిద్దండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.